రిజిస్ట్రేషన్ స్పీకర్ అయినటువంటి వెంకటేశ్వర సార్ గారు కూడా సమావేశానికి ఆహ్వానిస్తున్నాము. సో అంటే మనము రిటైర్మెంట్ అనేది దానికి వ్యక్తిగా స్పీచ్లు ఇచ్చి లెక్చర్ ఇచ్చేంత కాదు, కానీ నేను గమనించినటువంటి 1-2 ఇయర్స్లో మాత్రం సార్ యొక్క అంటే ఎక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నారు, సార్ ఎన్ని సంవత్సరాలుగా ఈ మనకు విద్యార్థులకు సేవలు అందించడం వీటన్నింటినీ కూడా వాళ్ళ శిష్యుడైనటువంటి అంటే సార్ దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి సుజిత్ కుమార్ గారు మంచి ఏఐలో సాంగ్ కంపోజ్ పెట్టారు సార్. ఇప్పుడు వినడం కదా, ఆల్రెడీ మేము అందరం విన్నాం. ఏఐలో సాంగ్ కంపోజ్ చేసి ఐఐపి ప్యానెల్లో పెట్టింది సార్, అది కూడా మనందరం చూసాము. సో దాంతోపాటు అతను అంటే సుజిత్ని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. సార్ నేను గమనించింది 2 విషయాలు. తర్వాత కొంతమంది స్వయం ఈ లాస్ట్ స్టేజ్లో నేను హై స్కూల్ పోయి నేనేం చెప్తా నా వల్ల కాదు అనేటువంటిది కాకుండా సారు అంటే ఏ స్కూల్ అయినా మంచిదే, అది హై స్కూల్ అయినా మంచిదే, పిఎస్ అయినా మంచిదే. ఒక 2 సంవత్సరాలుగా విష్ణువు పాఠశాల చేసిందంటే సార్ యొక్క అంటే ఆ కమిట్మెంట్ కానీ అంకిత భావం ఉంది వెంకటేశ్వర సార్లో. అంతే తప్ప నేను అంటే సార్తో నాకు ఎక్కువ అనుబంధం లేదు అని చెప్తున్న ఫీల్డ్లో కూడా కలిసి పని చేయలేదు. కానీ ఈ కొద్ది సమయంలో అయితే కమిట్మెంట్ కానీ టైం పంచువాలిటీ రెగ్యులర్గా మేము వస్తుంటే కాళ్ళ కనబడుతుంటాడు, అలా వచ్చేసరికి ఎక్కువ చుట్టూ తెలియదు. సో ఇవన్నీ కూడా దీన్ని ఉద్దేశించి ఫస్ట్ సార్ గారు కాంప్లెక్స్ సార్ డెవలప్మెంట్ మరియు ఈరోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి రిటైర్ కాబోతున్నటువంటి వెంకటేశ్వర గారు మరియు నా ప్రతి ఉపాధ్యాయులు సార్ని అంతకుముందు ప్రమోషన్ తీసుకోకముందు అక్కడక్కడ చూసినటువంటి సందర్భం తప్ప తర్వాత ఈ వాట్సాప్లో చూడడం జరిగింది. బాగా రియాక్ట్ అవుతుంటాడు. మెసేజ్ చూస్తే అతని యొక్క ఆలోచన విధానం గమనించినట్లయితే చాలా అభ్యుదయ భావాలైనటువంటి వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఈరోజు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళ కుటుంబం విషయాల గురించి కూడా. కానీ ఈ వయసులో కూడా ఇంత లేట్ వయసులో కూడా ప్రమోషన్ వచ్చి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నటువంటి ఈ సందర్భంలో వారిని అభినందిస్తూ వారు రిటైర్మెంట్ తర్వాత కూడా వారి యొక్క జీవన విధానం సుఖ సంతోషంగా గడపడానికి వారు సర్వదా ప్రయత్నం చేసి సరైనటువంటి ప్లాన్లో నడుచుకుంటారు, ప్లాన్ తయారు చేసి ఉంటారని భావిస్తున్నా. మరి ఆ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దానికి అతని కొన్ని సందర్భాలు పర్సనల్గా కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. వాటిని ఆలోచిస్తే ఆ విధంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితం చాలా శుభ సంతోషాలతో గడపాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నేను 7th క్లాస్లో జఫర్గఢ్లో సారేగా స్టూడెంట్. యాక్చువల్గా మా ఊరు సాగర్ పక్కన 2 కిలోమీటర్స్ ఉంటుంది, 5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ 1 to 5 చదువుకున్నాను నేను. తర్వాత 6th క్లాస్ కర్ణాపూర్లో చదువుకున్నాను హాస్టల్లో. అయితే హోమ్ సిక్ వల్ల సరిగ్గా హాస్టల్ ఉండేది వాళ్ళు, నేను ఊరికి ఇంటికి వచ్చేది అన్నట్టు. 7th ఆగస్ట్లో నేను సార్ వాళ్ళ స్కూల్లో చైతన్య పంపిస్తున్నాను జఫర్గఢ్లో ఉన్నప్పుడు. నేను కూడా అక్కడ పోయినా కూడా స్కూల్ బాగా తప్పించాను అన్నట్టు. నేను నంబర్ 1 పడతాం అంటే నేనే ఉండేది మా క్లాస్లో. మా నాన్న ఊరికి వచ్చి సార్ చెప్పేది అన్నట్టు. చెప్పిన సందర్భంలో చెప్పిండు. ఆ సార్ వాళ్ళ నాన్న కూడా మా నాన్న గురువు అట స్కూల్లో, హై స్కూల్లో. తర్వాత ఒక సందర్భంలో సార్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చిండు. అదే ఏదో నువ్వు మీ నాన్న అప్పుడు ఇట్లా ఉన్నట్టు చదువుకున్నాడు, మీ నాన్న మంచి పేరు ఉంది, నువ్వు చదువుకోవాలి బాబు అంటే అప్పుడు కొంచెం నేను మారి నేను స్కూల్కి రెగ్యులర్ రావడం మొదలుపెట్టినా. దాని తర్వాత నేను రోజులకు రెగ్యులర్ రాశాను. అప్పుడు సార్ స్కూల్లో ఉన్నప్పుడు కూడా సార్ ఎక్కువ మాట్లాడారు, ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడతారు. టైం పంక్చువాలిటీ సార్ అప్పటికి ఏం మారలేదు, కాకపోతే కొంచెం వయసు వచ్చిన అంతే తప్ప
సార్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిందంటే ఇక్కడ క్లాస్లో మేము అందరం సైలెన్స్ ఉండేది. మా సార్ వచ్చి కొడతారా అంటే కొట్టరు, జస్ట్ ఇట్లా చూస్తే చాలు. అంత డెడికేట్గా పనిచేసేవాళ్ళు సారు. నిజంగా నా లైఫ్లో ఒక మంచి స్వీట్ మెమొరీ అంటే సార్తో కలిసి మీ అందరి దగ్గర కలిసి పనిచేయడం చాలా సంతోషం అనిపించింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే సార్ ఆ వయసులో కూడా నాకు ఫోన్ చేసి నాకు ఇది ఎట్లా అర్థం కాలేదు అని నన్ను అడిగేది సార్ అని కూడా. చాలా హ్యాపీగా అనిపించింది. సార్ నేను బుక్ సజెస్ట్ చేశాను అన్నట్టు, హౌ టు మేక్ బయాలజీ ఈజీ అని బుక్స్. ఈ వయసులో కూడా సారు ఎక్కడ కూడా ఇట్లా డిలే కాకుండా మంచిగా కమిట్మెంట్ తోటి పనిచేసిండు. ఇంకా సార్ యొక్క రాబోయే జీవితం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మా గ్రూప్లో మా సినిమా మిత్రుల గ్రూప్లో పెట్టాను సార్. అందరూ చాలా వెంకటాచారి గారు ఉద్యోగ విరమణతో ఉంటున్నటువంటి కార్యక్రమానికి నమస్కారం. సరే, ఉద్యోగం విరమణ అనేది సాధారణమే, కానీ ఎలా విరమణ పొందారు అనేది ఒక ఆదర్శంగా తీసుకోవడానికి చాలా మంచి ఎగ్జాంపుల్. సో నేను అంటే రిసోర్స్ పర్సన్ ఏసీఆర్టీలో ఉన్నప్పటికీ సార్ నాకు తెలుసు, చాలా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు మధ్యలో అడిగినప్పుడు నాకు ఆశ్చర్యం జరిగారు మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే కొన్ని క్వాలిటీస్ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇంతకుముందే చెప్పారు. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అందరికీ ఇంపార్టెంట్, ఒక టీచర్కి అయితే చాలా ఇంపార్టెంట్. సో అది సార్ నుంచి మనం స్వీకరించి మనం కూడా సార్ లాగా ఎదగాలని సార్ ఒక మంచి నైస్. రెండు ఏంటంటే టైం మేనేజ్మెంట్. 8:20 అయిందంటే మనం గల్పూర్లో టర్నింగ్లో నిలబడితే అక్కడ ఎవరు ఉంటారంటే సార్ ఉంటారని మనం పెద్ద పెండియాలోనే చెప్పవచ్చు, అంత టైం. సో ఈ రోజు వరకు కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది దానికి పునాది టైం మేనేజ్మెంట్. నాకు తెలిసి సార్ లైఫ్ అంతా సక్సెస్ కావడానికి ఇదే బేస్ కావచ్చు. కాబట్టి ఒక టీచర్గా సార్ నుంచి మనం టైం మేనేజ్మెంట్ని ఎట్లా తీసుకోవాలి. ఇంతకుముందే మిత్రులు చెప్పాను, చాలాసార్లు సార్ నేను ఇంటాక్ట్ అయినప్పుడు సార్ చాలా సైలెంట్గా ఉంటాడు, ఎరగకుండా అంటే తనకి ఏం తెలియదు అన్నట్టు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో సార్కి చాలా ఉన్నాయి. ఈ యూపీ కాంప్లెక్స్కి ఈ కార్యక్రమానికి స్వాగతం. అట్లాగే గౌరవనీయులు పాలకుర్తి స్కూల్ హెడ్మిస్టర్ శోభారాణి మేడం గారు కూడా స్వాగతం. సో ఇంతకుముందు చెప్పినట్టు నేర్చుకోవడం. సో ఎప్పుడైతే మనం నేర్చుకోవడం మొదలు పెడతామో అది మనం టీచర్గా లైవ్గా ఉంటాం. టీచర్గా ఉంటాం కానీ లైవ్గా ఉంటాం. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ప్రపంచానికి ఒక అడుగు ముందు ఉండాల్సిన వాడు ఉపాధ్యాయుడు. కాబట్టి సార్ ప్రతి క్షణం అనుక్షణం నేర్చుకుంటూ మనకు చాలా స్ఫూర్తినిచ్చాడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సార్ కనుక వాట్సాప్లో ఫాలో అయితే విషయంతో నింపిన కలం లాంటి వాడు. సో చాలా నిర్భయంగా, నిశ్శబ్దంగా, నిర్మోహమాటంగా ఏదైనా వాస్తవాన్ని ఒక వేదిక ద్వారా చెప్పడము అంటే నేను ఆ పేరు చూడాల్సిన అవసరం లేదు. ఇంత బాగా ఎవరు చెప్తుంటారంటే పైన చాలాసార్లు అయ్యి ఉంటారు. ఇది కూడా ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి మనిషికి ఉండాల్సినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి లక్షణం. సో ఈ లక్షణాలన్నీ కలిగి ఇందులో విద్యార్థులను తీర్చిదిద్ది ఒక ఉపాధ్యాయుడికి అంతకంటే ఆనందం అయిపోతాడు. సార్ మీరు నా టీచర్ సార్, నేను పలానా ఉద్యోగం చేస్తున్నాను సార్ అని చెప్పినప్పుడు నిజంగా టీచరు అనుక్షణం అవార్డు పొందుతూ ఉంటారు. అట్లాంటి అనుక్షణం అవార్డు పొంది ఏకైక వృత్తి మన ఉపాధ్యాయ వృత్తి. దానికి ఒక మంచి పేరును, కీర్తిని గౌరవనీయులు వెంకటాచారి గారికి ఏప్రిల్ 3 రిటైర్ అవుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల దృష్ట్యా మన ఆత్మీయుడికి మనం సన్మానం చేసుకోవడం అంటే ఒక సరస్వతి పుత్రుడికి, ఒక విద్యావంతుడికి, ఒక మనిషికి, ఒక చక్కటి మానవత కలిగినటువంటి, డిసిప్లిన్ కలిగినటువంటి ఒక మంచి పౌరుడికి చేసుకున్నటువంటి సత్కార్యం అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సారికి అన్నారు. నమస్కారం సార్. ఉత్తానం కాంగ్రెస్లో భాగంగా వైఎస్ఎస్ ఇక్కడ ఉంది కాబట్టి మీరందరూ వచ్చారు. అలా వచ్చిన వైఎస్ఎస్ కాంగ్రెస్ టీచర్స్ అందరికీ, అందరికీ ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే వైఎస్ఎస్ టీచర్ అంటే మిగతా టీచర్ అంటే మృదు స్వభావంగా ఉంటారు. ఒక పద్ధతిగా నియమబద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. నేనేదో మీకు ఉన్నదాన్ని కాదు, నాకు టీచర్ 24 సంవత్సరాల అనుభవంలో నాకు వైఎస్ఎస్ టీచర్లు అందరూ ఒకసారి ఈ ఇంటర్లోనే అనుకున్నాను. ఎందుకోసం అంటే సార్ గురించి ఇంత బాగా చెప్పారు. ఈ వయసులో ఉండి కూడా నేర్చుకునే విధంగా శిష్యుడికి ఫోన్ చేసి ఇది ఎలా చెప్పాలి, దీని విషయం చెప్తున్నారంటే ఒక టీచర్ ఎలా ఉండాలనేది సార్ నుంచి నేర్చుకోవచ్చు.
అంత పద్ధతిగా ఉండేటువంటి ఇలాంటి టీచర్ల మధ్య కొద్ది కాలం మీతో నాకు పరిచయం ఉండడం మీతో కలిసి ఉండడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొకటి మనం అంతా సీనియర్ నుంచి నేర్చుకోవాల్సింది ప్రొజెక్ట్ అనేది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో దానికి అనుగుణంగా మనం అప్డేట్ కావాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటే తప్ప విద్యార్థి దగ్గర మనం నిలవలేము, వాళ్ళ గౌరవాన్ని పొందలేము. మన దగ్గర ఏ నాలెడ్జ్ లేకుండా విద్యార్థి సమాజం మనం గౌరవించాలంటే గౌరవించాలి. ఆ విధంగా నిత్యం మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. వయసుతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే ఉపాధ్యాయునికి సమాజంలో గౌరవం. అలాంటి ఇంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సమావేశానికి బాధ్యతల పక్కన పెట్టేసి వచ్చేటట్టు మన గౌరవ ఎంపీఓ గారు మేడం శోభారాణి మేడం గారు కూడా మనకి ఇప్పుడు ఈ టైంకి రావడంలో చాలా ఒక ఆనందకర విషయం. నేను ఈరోజు మేడం కూడా వస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు సడన్గా వచ్చేసారు. ఏదేమైనా మా కాంప్లెక్స్ మొదటిసారి గారు మీరు వచ్చారు, చాలా ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఎంఈఓ గారు సౌమ్యులు అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చేటువంటి వ్యక్తి. మీరందరూ సభాముఖంగా మీ యొక్క చిన్న మానించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన కాంప్లెక్స్ పరిధిలో ఒక స్కూల్లో చిన్న విషయాలు